అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఈ వీడియో ఆగస్టు 7 మధ్యాహ్నం 1 గంట సమయానికి అయితే చేయడం జరిగిందండి ఇప్పటివరకు నా అప్డేట్ ప్రకారంగా. సో దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సిఎఫ్ఎంఎస్ సర్వర్ అయితే ఇప్పుడు వర్క్ చేస్తుందండి. ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి అయితే 12 PM నుంచి సిఎఫ్ఎంఎస్ అయితే పనిచేస్తుంది అనమాట. సో బిల్స్ మూమెంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే బిల్స్లో మూమెంట్ అయితే వచ్చిందనమాట. సో బిల్లులో కదలిక అనేది రావడం జరిగింది. సో ఇప్పుడే మనము ఒక బిల్లు చెక్ చేయగా ఆ బిల్లు వచ్చేసి ప్రాసెస్డ్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ-కుబర్ స్టేజ్లో అయితే ఉంది. అలాగే మరొక కడప ఎస్టీఓ కడప టౌన్లోనండి. సో ఈ బిల్లు వచ్చేసి ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ-కుబర్ స్టేజ్ అని అయితే ఉందన్నమాట. సో ఇంకా అదేవిధంగా తిరుపతిలో తిరుపతి డిస్టిక్ గూడూరులో ఇంకా జమ కాలేదు. పీలేరు జమ కాలేదు. అంటే బిల్లులలో కదలిక అయితే రావడం జరిగిందండి. ఇంకా పేమెంట్స్ అయితే ఎక్కడ జరగలేదు, కానీ పెండింగ్ బిల్లులలో అయితే కదలిక రావడం జరిగింది. ఇది వాకాడు ట్రెజరీ తిరుపతి డిస్టిక్ సంబంధించి బిల్లులలో కదలిక అయితే రావడం జరిగింది. ఆర్బీఐ ఈ-కుబర్ స్టేజ్కి అయితే చేరుకుందండి గ్రీన్ ఛానల్ నుంచి. అలాగే కళ్యాణ్ దుర్గ్ ఎస్టీఓ బిల్. సో అనంతపూర్లో కూడా ఈ-కుబర్ చేరుకున్నాయండి చాలా వరకు బిల్లులు. పుంగనూరు ట్రెజరీ పరిధిలో పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి చాలా వరకు బిల్లులు పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ-కుబర్ స్టేజ్కి చేరుకున్నాయి. ఇంకా మరికొన్ని అతి కొద్ది బిల్లులు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి. సో పీలేరు సంబంధించి కూడా మనకు ఈ-కుబర్ స్టేజ్కి చేరుకుంది. పలమనేరు అలాగే కర్నూలు ట్రెజరీ సంబంధించి కూడా మనకు ఈ-కుబర్ స్టేజ్కి చేరుకుంది. ఏదైతే గ్రీన్ ఛానల్ నుంచి ఈ-కుబర్ స్టేజ్కి అయితే బిల్స్ అనేది మూవ్ అవుతున్నాయండి. కడప టౌన్లో కూడా బిల్ వచ్చేసి మనకు ఈ-కుబర్ చేరుకుంది. చిత్తూరు కూడా ఈ-కుబేరు. సో ఇదే అండి బిల్లులో మూమెంట్ అయితే రావడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో బిల్లులో మూమెంట్ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఇవన్నీ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, పేమెంట్ అవ్వడము జరుగుతుంది. సో ఈరోజు అయితే జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో తప్పకుండా ఈ రోజులో మిగతా ఏవైతే ఎంత శాతం మనకు 30%, 40% ఎంతో మన శాతం మొత్తం మిగతా వాళ్ళందరికీ కూడా ఈరోజు జమ అవ్వాలని అయితే కోరుకుందాము. సో ఉద్యోగుల్లో 16,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, అలాగే ఒక 50,000 పైమాట అంటే 1,00,000 దాకా కూడా పెన్షనర్లకు పెన్షన్స్ ఇంకా చెల్లించాల్సి ఉంది. సో అవన్నీ కూడా మనకి ఈరోజు పూర్తి స్థాయిలో జమ అవ్వాలని అయితే కోరుకుందాము. ఇకపోతే మన మిత్రులు కొందరు కామెంట్ చేసి తెలియజేశారండి. సో కడప ఎస్టీఓ నాట్ క్రెడిటెడ్. సో అలాగే కర్నూలు ఇంకా జమ కాలేదు. సో బిల్లులలో మూమెంట్ అయితే వచ్చిందండి. సో బిల్లులలో మూమెంట్ వచ్చింది అంటే ఖచ్చితంగా జమ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా నాట్ క్రెడిటెడ్ ఇన్ నందికొట్కూరు డిస్ట్రిక్ట్ ఈరోజు పడతాయా? ఈరోజు పడచ్చండి. సో అవకాశం అయితే ఉంది. బిల్లులలో మూమెంట్ అయితే వచ్చింది కాబట్టి జమ అయ్యే అవకాశం ఉంది. సో అదేవిధంగా జమ్మలమడుగు ఎస్టీఓ పరిధిలో ఇంకా క్రెడిట్ కాలేదు అని చెప్తున్నారు. ఇక గవర్నమెంట్ సో విధంగా రాయలసీమ సంబంధించి కూడా బిల్లులో కదలిక వచ్చిందండి. మదనపల్లి నాట్ క్రెడిటెడ్. సో ఈ విధంగా ఈ బిల్లులన్నీ కూడా ఆలగడ్డ, నందికొట్కూరు, సో ఇవన్నీ బిల్లులలో కదలిక అయితే మొదలైందనమాట. సో ఖజానా ఖాళీ అయిందేమో అంటే ఖజానా ఖాళీ ఏం కాలేదండి. పేమెంట్ అయితే జరగాల్సి ఉంది. ఇంకా తిరుపతి సంబంధించి అనంతపూర్ ట్రెజరీ పరిధిలో, అలాగే ఈ విధంగా రైల్వే కోడూరు అండి. సో మనకి కడప జిల్లా రైల్వే కోడూరు, కర్నూలు పెన్షన్ నాట్ క్రెడిటెడ్. ఈ విధంగా ఇవన్నీ కూడా బిల్లులో కదలిక అయితే వచ్చిందండి. సో మీరు కూడా ఒకసారి మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి. సో పేమెంట్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సిఎఫ్ఎంఎస్ అయితే వర్క్ చేస్తోంది.
సో మనకు తెలుసండి, గూగుల్లోకి వెళ్తాము, సిఎఫ్ఎంఎస్ లాగిన్ అని కొడతాము. సో అప్పుడు వచ్చిన పేజ్లో మన సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మన యొక్క బిల్లు డీటెయిల్స్ తెలుసుకునే దానికైతే అవకాశం ఉంటుంది అక్కడ లాగిన్ అయిన తర్వాత. సో కాబట్టి మీరు మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకోండి. ఒకవేళ గతంలో మీకు గ్రీన్ ఛానల్లో ఉంటే, అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఉంటే, అవన్నీ ఇప్పుడు ఈ కుబేర్కి చేరుకుంటున్నాయి. ఒకసారి మీ బిల్లులో కదలిక వచ్చిందా లేదా అనేది చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇకపోతే మన ఫ్రెండ్స్ ఇంకా పెనుగొండ అనంతపూర్ డిస్టిక్ అండి, నాట్ క్రెడిటెడ్. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం, నాట్ క్రెడిటెడ్. ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ సెండ్ మీ త్రినాథ్ సార్. ఓకే సార్. వైసీపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఈనాడు పేపర్లో న్యూస్ వచ్చేది. ఈ ప్రభుత్వం ఆలస్యం చేస్తే అదే ఈనాడు పేపర్లో ఎటువంటి న్యూస్ రాయలేదు ఇది అని చెప్తున్నారు. సో అందుకే మనం వీడియోస్ చేస్తున్నాం కదండి. సో అనంతపూర్ ట్రెజరీలో కూడా ఇంకా జమ కాలేదు, చిత్తూరులో జమ కాలేదని అయితే మన మిత్రులు. అలాగే నంద్యాల పెన్షన్ నాట్ క్రెడిటెడ్, విమల. సో కర్నూలు ట్రెజరీ పరిధిలో ఇంకా పడలేదు సార్. ఈరోజు ఏమైనా పడే అవకాశం ఉందా? ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలంటే ఏం చేయాలి? ఇది గుడ్ క్వశ్చన్ అండి. సో యాక్చువల్గా మనము ఏమి చేయలేమా మన పెన్షన్ జమ కాకపోతే అంటే? చేయొచ్చండి. మనం ఏం చేయగలమో ఇప్పుడు తెలుసుకుందాము. సో ముఖ్యంగా మీ యొక్క ఎస్టీఓకి కాల్ చేయొచ్చండి. ఎస్టీఓ నెంబర్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఎక్కడున్నా ఏమిటనేది కూడా చెప్తాను. సో మీ డీడీఓ కానీ ఎస్టీఓని కానీ సంప్రదించవచ్చు. సో ప్రతి ఒక్క ఊర్లో కూడా, అంటే టౌన్లో ఎస్టీఓ అనేది, సబ్ ట్రెజరీ ఆఫీస్ అనేది ఉంటుందండి. సో ఈ ఎస్టీఓని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే, మీరు మీ ఎస్టీఓ కాంటాక్ట్ డీటెయిల్స్ అని కొట్టి మీ ఊరి పేరు ఇక్కడ టైప్ చేస్తే, సపోజ్ కడప అని టైప్ చేస్తే, సో కడపకు సంబంధించి ఎస్టీఓ గారి ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా వస్తాయండి. సో ట్రెజరీ ఆఫీసర్ ఫోన్ నెంబర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్క డిస్టిక్ సంబంధించి డిస్టిక్ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క డిస్టిక్ సంబంధించిన వెబ్సైట్లో ఆ డిస్టిక్ సంబంధించి బ్యాంక్స్, అలాగే హాస్పిటల్స్, అలాగే ఎస్టీఓస్, ఈ విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా ఉంటాయండి. సో కాబట్టి ఒకసారి ప్రయత్నం అయితే చేయండి. సో ఆ విధంగా అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్క డిస్టిక్లో మనకు ఎస్టీఓ, ప్రతి ఒక్క డిస్టిక్ ఉండే వెబ్సైట్లో ఎస్టీఓ గారి నెంబర్స్ అయితే ఉంటాయి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి కావాలంటే చెక్ చేద్దాం. ఇక్కడ మనము సపోజు కడప ఎస్టీఓ కాంటాక్ట్ నెంబర్స్ అని టైప్ చేయగానే మనకు డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అనేది వచ్చింది, కాంటాక్ట్ డైరెక్టర్ అనేది వచ్చింది. ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్. సో ఈ విధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, సో ఈ విధంగా అయితే ఒక వెబ్సైట్ అయితే ఉంటుందండి. ఇందులో ఖచ్చితంగా మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని తర్వాత మనమైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అండి ఇది. ఈ విధంగా అయితే ఉంటుంది వెబ్సైటు.